నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకెంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టడన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడ్డలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో, లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడా మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా నేర్చుకోండి. యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధులు, తల్లి సంబంధులు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ. ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ గేట్ వేసేస్తున్నారు, ఎవరు రాని ఇట్లా. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, అన్యులు, అలిగిపోతున్నారు. పోయి ఫోన్ వస్తుంది నాకు. నేను ఇంటి దాకా వచ్చి అంతసేపు నిలబడితే కనీసం తలుపు తీసి లోపలికి బెలవలేదు. వాళ్ళు ఎవరో గురకా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు నన్ను రానిలేదు. ఎంతసేపు చెప్పినా కాదమ్మా, మా అబ్బాయి అనమ్మా, మా మనిషి అనమ్మా అని ఎంత చెప్పినా రానిలేదో. అంటే ఒక తేడా పడింది. నేను పోయి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలి కదా. నేనేదో పెద్ద మొనగాడిని బిల్డప్ ఇస్తే వాళ్ళు పోతారుగా పాతాళానికి. శక్యమైతే నా రక్త సంబంధీకుల కోసం నేను క్రీస్తుకు నాకు వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరతానన్నాడు పౌలు. వాళ్ళ కోసమే కదా నన్ను రక్షించింది. నేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది, నేనే కదా వాళ్ళని కాపాడాల్సింది. మరి ఇంకెవరు ఉన్నారు? నేను చూపించకపోతే ప్రేమ, నేను చెప్పకపోతే యేసయ్య గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి యేసయ్య గురించి నేను చెప్పాలంటే, వాళ్ళు వినాలంటే ముందు నా ప్రేమ చూపించాలి. లేకపోతే ఎందుకు వింటారు? ఏమయ్యా వింటారా? ఆడు ముఖం మీద ఆయన తిరస్కరించి ఆడు పోతాడు, ఇదిగో యేసయ్య నమ్మక అంటే ఏడిసాలే పోరా ఎదవా అనుకుంటా పోతాడు. అని పిలిచి ఆయన కూర్చోబెట్టి ముందు రక్త సంబంధిని అడిగి ఉన్నదాన్ని అంతా సాయం చేసి, చేయదగ్గ మేలు చేసి, పలకరించి, ప్రేమించి, చేయదగ్గ ఆదరణ ఇచ్చి, చేయాల్సిన మర్యాద చేసి, ఆ తర్వాత 2 మాటలు చెప్పు. ఎంత బాగా ప్రేమించావురా, ఎంత మంచి మనసు ఉందాయా నీకు, నీకేనాడు నన్ను అన్నారు. నా సొంత బాబాయ్ అన్నాడు, పెదనాన్న అన్నాడు, నాన్న తోడబుట్టినోళ్ళు. నిన్ను కూర్చోబెట్టి ఏనాడు నీకు అంత చేయలేదయ్యా, కానీ నాకెంతో చేసావు బిడ్డ అన్నారు. ఇంకా చెప్పనా? ఆ ప్రేమను బట్టి వాళ్ళందరూ బాప్తీసం పొందారు. మొత్తం పొందారు. దేవునికి స్తోత్రం.
కొండలో కొండలోనే కదలకుండా ఉండాలి అబ్బాయి అన్న. యాడ్ నుంచి వస్తారేంది? యాడ్ నుంచి వస్తారమ్మా? ఉన్నదాన్ని నలుగురికి సాయం చేయాలి. ఓకే, సరే సరే, మ్యాటర్ అక్కడ ఆగిపోయింది. కిందకి వద్దాం. ఆగా ఏమన్నాడు? నీ ఆహారం ఆకలి కొన్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బేదలంటే అనాథలైన బేదలు, వాళ్ళకి ఎక్కడా లేదు అవకాశం. నువ్వు కూడా చేయొదిలేస్తే వాళ్ళు చచ్చిపోవటమే. గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు ఒక ముసలమ్మని. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో 15 ఏళ్ళు వంట వండి పెట్టింది ముసలాళ్ళకి. ఆమెకి ఏం జబ్బు వచ్చిందో తెలియదు, నడుం దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చి వచ్చేసింది. ఏమన్నా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారు, ప్రార్థన చేయమంటారు. ఇబ్బంది లేదుగా. అది మీరు వద్దన్న నేను చెప్తాను, ఎందుకంటే నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? మీకు చెబుతా. నడుంలా చచ్చి పడిపోయింది. 15 ఏళ్ళు చేసింది పాపం, పిచ్చి తల్లి. చచ్చిపడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గరే అన్ని కార్యక్రమాలు. ఆమెకి ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు, అనాథ. అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్నపిల్లలు, అనాథలైన పిల్లలు అని. కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని మీకు తెలుసా? అనాథలైన యవ్వనులు ఉంటారని మీకు తెలుసా? ఉన్నారు. మనం వాళ్ళని చూడవచ్చు, వీళ్ళని చూడవచ్చు. దృష్టిలో పెట్టుకోండి. చెప్తున్నా, నీకు స్తోమత ఇచ్చినప్పుడు చూడవా, ఆదుకో, దేవుడు దీవిస్తాడు. రాసుంది అక్కడ, నేను చెప్పట్లా. అది దేవుడి ఉపవాసాల లెక్కలో చేర్చుకున్నాడు. అది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కాంపౌండ్కి ఒక పరదాట దిగేసి, ఆ పరదా కింద నులక మంచం వేసి ఆ మంచంలో కూర్చోబెట్టారు. అక్కడే నులక మంచంలో ఆమె 1 రోజులు చేస్తే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద వచ్చిందంట ఒకరోజు. అందరు లోపల పోయి తలుపులు వేసుకున్నారు. ఏమేమి కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది. ఓ ఓ ఓ అని కేకలేస్తుంది. ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్తాను. పిడుగులు పెళ్ళ. ఎంతైనా ఆడ మనిషి కదండి, ఆమెది ప్రాణమే కదా. ఆమె చెప్తుంటే ఏడుపు వచ్చింది. నా గుండె గడగడలు ఆడిపోయింది, ప్రాణం వెలగలు ఆడిపోయింది అన్న. ఇంకొకటి చెప్పనా, ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతూ ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి. ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉంటాయి చూడండి. వెళ్ళలేదు, కాళ్ళు లేవు, చచ్చుబడిపోయినాయి, పలకరించే నాదులు లేడు, చిమ్మ చీకటి. రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పాములు. కేకలేసి అరిసి మొత్తుకున్న పలకరించే దిక్కు లేదు. చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు, మీలాంటి తల్లి, ప్రేమ కలిగిన తల్లి, 3-4 రోజులు 5-6 రోజులు వైద్యం చేసి పంపించేసేయాల. వాస్తవంగా 1 నెల రోజులు పెట్టుకుంది ఆమెను అట్లనే. ఏవో సాగులు చెప్తా, 1 నెల రోజులు పెట్టుకుంది. హాస్పిటల్లో అరిశారు, ఏందామని ఇక్కడే ఉంచేటట్టున్నావు నువ్వు, వైద్యం చేయాలి, పంపించేయాలి, ఏంటి నువ్వు అని చెప్పని ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది. పెద్దమ్మా, నిన్ను ఇక్కడ చూడాది కాదు పెద్దమ్మా, నా ఉద్యోగం ఊడేటట్టుంది, నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే, నీకెవరు లేరా అని అడిగాను. ఎవరు లేరమ్మా, నాకు నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా. అమ్మా, 1 నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను నా బిడ్డలాగా, ఒక్క సాయం చేస్తావా అన్నట్టు. ఆ ముసలమ్మ చెప్పు అంటే, నన్ను ఏం చేయొద్దమ్మా, ఒక ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాగు కానీ ఇటు ఓగేరు వాగు కానీ పారుతుంటాయి కదా, ఆ పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా చాలు నాకు అన్నట్టు. పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా, నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా? జోకటానికి. అప్పుడు ఎవరికి బరువు కాకుండా వెళ్ళిపోతాగా, ఒక్క సాయం చేయమ్మా. ఆమె గుండె కదిలిపోయి, నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు, నీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం, ఏమేమో తీసుకెళ్ళి వాగొట్టును వదిలిపెట్టమంటుంది, వదిలితే చచ్చిపోయింది, అన్యాయంగా దూకిద్ది. ఎందుకంటే నడవలేదు, ఒడ్డును వదిలిపెడితే దోగాడుతా దూకేసి, అది ప్లాన్.
అని ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడుతుంటే, అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు అక్కడున్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట. పంచడానికి వెళ్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఆ నర్స్. మేము తండ్రి సన్నిధి నుంచి వచ్చామమ్మా అంటే, సరే చూడండి, రోగులకి అందరు చూడండి, అంత పంచనిచ్చి అడ్రస్ ఎక్కడ ఏమిటి అని వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమెను ఎక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ ఒడ్డుకు తీసుకెళ్ళాలా. నేరుగా తెచ్చి ఆ బయట పందిళ్ళుంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళలో పెట్టిపోయింది. గురువారం రోజు మన వాళ్ళు దర్శించారు. మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది, ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు, శుక్రవారం రోజు ఉంటాడు. అప్పుడు ఏం చేసేవాడిని, పందిళ్ళలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగలేని వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కూడా ప్రార్థన చేసేవాడు. వస్తాడా, ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి. అడ్రస్ లేదా ఇప్పటికీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నర్సు ఎవరో కూడా నాకు తెలియదు. నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది. అయ్యా కొడుకా అని పెద్దగా ఏడిసింది. ఏందమ్మా ఏందమ్మా ఏందమ్మా, బాగలేదేమో ప్రార్థన చేద్దాం, స్వస్థత వచ్చిందిలే నేను చెబుతున్నా. అది కాదయ్యా, నాకు లేదు అవకాశం అంది. కూర్చొని సావధానంగా విని ఆమెను చేర్చుకుని కొన్ని సంవత్సరాలు నా దగ్గర బ్రతికింది ఆమె. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను. హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు, నా ఆత్మీయ బిడ్డలు బంగారు తల్లులు. ఆమెకి ఎత్తిపోశారు. వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ అవ్వ కాదు, వాళ్ళ అమ్మమ్మ కాదు, నాయనమ్మ కాదు. మా జ్యోతి చేయాలరా, ఆ తల్లికి చూడరా, అమ్మా నువ్వు చేయమ్మా, అమ్మా నువ్వు చేయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుక్కోకుండా ఆమెకి చేశారు. సంవత్సరాలు చేశారు. అశోక్కి చేశారు, బాగలేని అశోక్కి. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మీయ బిడ్డలు చేశారు ఉపచారం. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, నా తండ్రి అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి తప్పకుండా తగిన దీవెన తగిన మేలు చేస్తాడు, ఆల్రెడీ చేసే ఉన్నాడు. అసహించుకుంటే ఉండేది కదా, చచ్చిపోయాడు. సంవత్సరాలు బతికింది. నేను పోతే పట్టుకుంటుంది. అయ్యా ఇదిగో ఈ చెవులు ఇది తీసుకో, నాకెందుకే పిచ్చిదన్నా, నీ చెవులు నాకు ఇందులో వస్తాయి, నా కొడుక అన్నావుగా, అమ్మలాగే అనుకున్నా. నువ్వు తిన్నంత తిను, నీకేం కావాలో చెప్పు, నువ్వు హాయిగా ఉండు. నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపన చేస్తా. అయితే ఒక్కటి చెయ్యి, నా కోసం ప్రార్థన చేయవే తల్లి, నా కోసం ప్రార్థన చెయ్యి. అది నేను అడిగేది, నా రిక్వెస్ట్ అది. నా కోసం దేవుణ్ణి అడగమా. ఇక్కడున్న తల్లులే కాదు, ఇక్కడున్న అమ్మలే కాదు, నా కోసం మొర్రపెట్టే అమ్మలు నా దేవుడి కృపతో ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది తల్లులు ఇచ్చాడో కూడా నాకే తెలియదు. నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు. మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్రపెట్టే అమ్మలు బోలెడంతమంది. ఇంతమంది అని చెప్పలేదు, మీరు ఊహించుకోండి. నా దేవుడి కృప. నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. అమ్మా ఇటు చేయాలరా, అసహించుకోకుండా. అయ్యా ఇటు చేయాలి నాన్నమ్మనంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు. అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుంటే నేను చేసేది ఏంది, జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను. బిడ్డలు చాకిరీ చేస్తున్నారు, పొగలో కష్టపడుతున్నారు, దొడ్ల దగ్గర బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు, కడుగుతున్నారు. వాళ్ళేమి ఆ పనులు చేసే బిడ్డలు కాదు, అఫీషియల్గా బతికే వాళ్ళు. అయినా సరే అన్ని వదిలిపెట్టి చేస్తాం. వాళ్ళ త్యాగం ఉంది. నేనేం చేస్తున్నాను, 6 రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజు చక్కగా సేవ చేస్తున్నారు, శుక్రవారం వచ్చి చేస్తున్నారు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. ఘనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు. బాధ్యత గల పిల్లల్ని, భారం కలిగిన పిల్లల్ని, త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని, సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఆయనకు మహిమ. మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు. అందరి ప్రయాస, అందరి కష్టం, అందరి త్యాగం నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోమన్నాడు. వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 30-40 మంది ముసలోళ్ళు రెగ్యులర్గా ఎక్కడే ఉండి పోషింపడతారు. ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. ఇంకా కట్టించాలంటే కావాలి. చూద్దాం, దేవుడు ఇస్తాడు. అయ్యా అశోక్ వాడు నా దగ్గరే. వాడి కోరిక ఏం తెలుసా? నేను కనపడ్డప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు, పాడు అంటాడు. పాడాలి, ఇక నేను పాడాలి కూర్చొని వాడి కోసం. మిగిలిన వాళ్ళేమో వాడికి సేవ చేయటం, నేను కనపడితేనేమో పాడటం. నేను కనపడగానే రాసి పెట్టుకుంటాను లిస్టు. నా వాడి కోరికలు ఏమేమి తినాలనుకుంటున్నాడు అవన్నీ అవి చెబుతాడు. ఓకే తెప్పిస్తారా అంటాను నేను. తర్వాత పాడు అంటాడు. వాడి తృప్తి కలిగిన దాకా పాడాలి. ఓకే అంటాడు. ఇంకప్పుడు పోవాలి నేను. అదే పాడుతాను అక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విషయం ఏందో తెలుసా? తల్లి చనిపోయింది, తండ్రి ఉండి కూడా వాడిని పట్టించుకోలేదు. నా దేవుని కృప బిడ్డలారా, నాకు అవకాశం ఉన్న పరిధిలో, నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా. ఇంకా చేస్తాను. నా దేవుడు స్తోమత ఇస్తే, నా దేవుడు నా పిడికిళ్ళు నింపితే 30-40 మందిని కాదు, 100 మందిని బతికించుకోవాలి. 100 మందికి అన్నం పెట్టుకోవాలి. 1000 మంది తల్లులకి ఆదరణ ఇవ్వాలి. 1000 మంది తల్లుల్ని పోషించుకోవాలని ఆశ ఉంది నాకు. నాకున్న స్తోమతలో, నాకున్న శక్తిలో నేను చేస్తా ఉన్నాను. దేవుడు నాకేమీ అన్యాయం చేయటల్లా. దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు, ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు. నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది. ఇంకా చేపిస్తాడు నా తండ్రి ఆయన కృపతో. ఆమేన్. ఇలాగ మనం చేస్తే నీ ఆహారము పేదలకిచ్చి, నీ ఆహారం ఆకలి కొన్నవానికి ఇచ్చి, నీ రక్త సంబంధికి నీ ముఖం చాటు చేయకుండా, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకొని, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి, ఇలాగ నువ్వు చేస్తే దీన్ని నేను ఉపవాసంగా తీసుకుంటాను. అక్కడి నుంచి ఇక వినండి, ఇక ప్రార్థన చేయబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. ఇలాగు నీవు చేసిన ఎడలా, అక్కడి నుంచి చూడండి. ఇక అలాగున నీవు చేసిన ఎడలా, ఇక చెప్తున్నాడు, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా? దేవుడు చూశాడు. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని, అభాగ్యుల్ని, నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు ఆయన. చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పి నీ చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే,
వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను అయినా దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లు చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవని నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు నీ వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను, నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాను. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తాను. నీకు పో, నీ చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో, నేను చెప్పిన రూట్లోకి రాను, నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు, నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నేను చెప్పినట్టు చూసుకోను, అంతే. నేను చూసుకుంటా, అంతేనా? అయిపోలా. ఇక చూడు వాగ్దానాల కుప్ప. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన అంటాడంట, ఏంటి నేనున్నాను అంటాడంట. కలవరం పడి బిడ్డ లేచినప్పుడు అమ్మో నాన్నో దగ్గరకు పరిగెత్తి బిడ్డను దగ్గరకు తీసుకొని ఫస్ట్ వాడి డైలాగ్ ఏంటి? ఆ అమ్మాయి కలవర పడుతుంది, కేకలేస్తుందమ్మా అమ్మా అమ్మా అమ్మ అని కేకలేసింది అనుకో, తల్లి కానీ తండ్రి కానీ ముందు పరిగెత్తుకుంటూ పోయి దగ్గర తీసుకొని అన్నమాట, ఏందమ్మా నేనున్నా కదా. ఏదన్నా తరమబడినప్పుడు కూడా బిడ్డ బెదిరిపోయి దగ్గరికి వచ్చినప్పుడు చుట్టేసుకొని మనం నేను లేనా నేనున్నాను అన్న మాట ఎంత గొప్పదో. హల్లెలూయా. నేనున్నాను అన్న మాట ఎంత బలమైందో. గుండె చేతిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను, నేనున్నాను. తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూతరికి వచ్చు, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. నానాని కేకేస్తే అయ్యా తండ్రి దేవాని కేకేస్తే ఓయ్ నేనున్నా, పిలుపుకి ఓహో అని పలుకుతా, ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట. బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడు. నేనున్నాను అనే మాట నీకు తేలిగ్గుందేమో, నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట. అదే కదా కావాల్సింది. నేనున్నా. నీకేమైంది? నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను. యేసయ్య ఉన్నాడు, నేనున్నాను తల్లి, నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా, మందిరం ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా, ఎందుకురా ఆత్మహత్య, ఎందుకురా చావు, అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా. యథార్థంగా నిజంగా బాధితులైతే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆవేశంతో వస్తారు, అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. సన్నిధిలో అలాగున్న అనేక మంది బతుకుతున్నారు, ఇంకా బతికిస్తాడు నా దేవుడు.
హల్లెలూయా. నేనున్నాను అంట. ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. చూడు, మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని. ఏమంటున్నాడు? ఇతరులను బాధించుట. అబ్బాయ్, భార్యనే గాని, బిడ్డలనే గాని, తల్లిదండ్రులనే గాని, భర్తనే గాని, ఇతరులనే గాని బాధించటం అనేది మంచిది కాదు. కొంతమంది పీడిస్తూ ఉంటారు. కోడళ్లను పీడించే అత్తలున్నారు, అత్తలను పీడించే కోడళ్ళున్నారు, భర్తలను సాధించే భార్యలున్నారు, భార్యలను వేధించే భర్తలున్నారు. పీల్చేస్తూ ఉంటారు. అలా నువ్వు బాధించొద్దు అన్నాడు. నీ వల్ల ఎవ్వరూ బాధపడటానికి వీల్లేదు బిడ్డ. నువ్వు నా బిడ్డవే. చేతనైనంత మటుకు అందరూ నిన్ను బట్టి సంతోషపడాలే కానీ నువ్వెవరిని బాధించే వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు నా బిడ్డవే అంటున్నాడు ఆయన. కొడితే అయిపోయింది టైము. నువ్వు స్క్రీన్ దివాకరా, వాక్యం దివాకరా. నా మొఖం పద్దాకల, నా మొఖం దరిద్రం ఎందుకురా? వాక్యం పెట్టిరా. ఇతరులను బాధించుట అనేది చిన్న విషయం కాదు. కొంతమంది చేస్తున్నారు, అది చేయొద్దు. నీకు సాగింపుడు సాగుతుంది కదా అని నువ్వు చేయొద్దు. ఎవరిని బాధించకూడదు. నువ్వు సాధ్యమైనంత వరకు దేవుణ్ణైనా మనుషులైనా నీ చేతనైనంత మటుకు ఆనందపరచడానికి, దేవుణ్ణి బట్టి సంతోషపెట్టడానికి నువ్వు అడుగులే. నీ వల్ల ఎవరు బాధింపబడకూడదు. అది ఆపేసేయమన్నాడు. బాయ్, వింటున్నావా? నువ్వు మాట వినకుండా విర్రవిగుతా తిరుగుతుంటే ఎవనుడా నీ తల్లిదండ్రి బాధపడతారు. మరి వాళ్ళని నువ్వు బాధించుచున్నావు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది క్రమంగా లైన్లోకి వస్తావో వాళ్ళు సంతోషపడతారు, బాధ నుండి విముక్తి పొందుతారు. అట్లా ఏ విధంగానైనా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు యవనస్తురాలా, నీ తల్లిదండ్రిని నువ్వు బాధిస్తున్నావు, పీడిస్తున్నావు. చేయొద్దట్లా. నువ్వు క్రమంగా నడుచుకోవాలి, సంతోషపడతారు. రాసుంది అక్కడ. బాధించుట మాని, వ్రేలు పెట్టి చూపుట, తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడును మాని. ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం, పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం, వేలు పెట్టి చూపించడం, పాయింట్అవుట్లు చేయటం, ఈ దరిద్రాలు మానుకో. నాకు నచ్చదు. ఎవడన్నా నిన్ను చూపిస్తే చూపినే పర్వాలేదు, కానీ నువ్వు వేలు పెట్టి చూపించొద్దు. పోనీలే అని వదిలే. క్షమా హృదయం కలిగి ఉంటూ ఇలాగ నువ్వు చేసి, అన్నా ఇన్ని ఆడ చేస్తామన్నా అనొద్దు. అసలు ఇన్ని ఆడు గుర్తుంటాయన్నా అని కూడా అనొద్దు. గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు? గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎవరినన్నా పీడిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు టప్మని ఈ వాక్యం గుర్తు రావాలి. అరే తప్పు చేస్తున్నాను, నా వల్ల ప్రాణం బాధపడుతుంది, చేయకూడదు. భార్య నా కోసం వచ్చింది, తల్లిదండ్రులను వదులుకొని, సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది, నాకు లొంగి ఉందని, లోబడుతుందని, నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు, ఆమె ప్రాణము నేను విసిగించకూడదు. నాకు సాగుతుంది కదా అని సాగించుకోకూడదు. పిచ్చిది. ఎవరికి చెప్పుకుంటుంది? నేనే కదా ఆమెకి దిక్కు. నేనే పీడిస్తే, నేనే బాధిస్తే, నేనే అనుమానిస్తే, నేనే క్షోభ పెడితే దానికి దిక్కెవరు? దీనురాలు పాపం. చిన్నది, తెలియంది ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి. ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి. పొద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా? ఏమయ్యా, ఆమె రోగి అయి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి. ఒక నర్సు వల్ల నువ్వు సేవ చేయాలి. ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి. నువ్వే లోకం అనుకుంది, నువ్వే ప్రపంచం అనుకుంది. కొట్టినా, తిట్టినా, భరించి, సహించి, ప్రేమించి, నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది. నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది, నీకు లైఫ్ని ఇచ్చింది, చాలా చేసింది. తల్లి చేసే సేవ తల్లి చేస్తే, భార్య చేసే సేవ భార్య చేసింది నాయన. కాబట్టి ఏముంది దాని బొంద, దానికి ఏముందని, అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు. ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు. ఆమెకు ఒక హృదయం ఉంది, ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది. అది అర్థం చేసుకోవాలి, దగ్గరగా తీసుకోవాలి, మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నువ్వు ఇవ్వాలి.
గుర్తుపెట్టుకో. బాధించొద్దు, ప్రాణాలని బాధించొద్దు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా నేను చెప్పేది అర్థమవుతుందా? ముగియమండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, మార్చుకోవాలి, నడుచుకోవాలి. పీడించొద్దని చెప్తున్నాను. బాధించొద్దు, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు. చెడ్డదాన్ని బట్టి వాళ్ళు అట్లా వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు. అవి మానేయ్. లోకాభిరామాయణ మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న చెత్త మాట్లాడటం మానేయ్. లోకములో ఉన్న శుద్ధం మాట్లాడటం మానేయ్. వాళ్ళ వీళ్ళ చెడుగులు మాట్లాడటం మానేయ్. అవకాశం ఉన్నంత వరకు దేవుని సంగతులు, 10 మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు. ఇలాగూ నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచిన ఎడల వాడి చేత 1000 రూపాయలు చాకరీ చేయించుకుని 500 ఇచ్చి పంపిస్తాడు. కొంతమంది బుద్ధి, వాడి చేత 1000 రూపాయలు చాకరీ చేపిస్తాడు, ఇడేమో పెద్ద మొత్తం ఇచ్చినట్టు 500 ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఉంటారు నిన్ను గాల్లే. అక్కడ ఏమని రాశాడో తెలుసా? కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి, లేకపోతే కేసు రాస్తా అన్నాడు. ఆడే బడి ఉంటాడులే, ఎంతో కొంత ఇత్తనం, ఆడే కడుపు నింపుకుంటాడులే, ఆడే ఉంటాడు, సత్తాడులే అన్నట్టు ఉండకూడదు. అది ఇంత కష్టపడుతున్నాడు, ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు, ఇద్దాం అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట. ఇవన్నీ మర్చిపోయాయా? గుర్తుపెట్టుకోవాల్సినయా? పెద్దోడా చెప్పు కొద్దిగా. ఏ సౌండ్ ఆగిపోయింది, మీకు నీరసం వచ్చినట్టుంది. ఇంక లేండిలే, ఇంక అయిపోయిందిలే, మీ సరుకు అయిపోయింది, లేండి, తర్వాత చూద్దాం. ఏం లేవరైంది? తమ్ముడు చూడు దబకం మేలుకున్నాడు. ఇంక అయిపోయింది, చెప్పడానికి ఏముంది అదే. అలా నువ్వు చేస్తేనంట శ్రమ పడిన వాడంట నీ దగ్గర తృప్తి పడాలంట. అర్థమైందా? శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ. ఒకసారి మా అమ్మగా చెప్పా, మార్కెట్కి పోయి 15,000 రూపాయల సరుకులు కొని రిక్షాలో వేసుకొని వస్తుంది. ఇంటికాడికి వచ్చి రిక్షా పడితే తగాద వేసుకొని, నేను 10 ఇస్తా అంటే 15 అంటాడు. ఏదమ్మా నీకేం తెలుసా, అడ్రోడ్ కాడికి దొక్కుంటా వచ్చానమ్మా నేను, నీ దొక్కితే నీకు అర్థమైంది అంటున్నాడు. ఏందది? ఏం బరువు? నేనెంత బరువు ఉన్నా ఈ ఎంత బరువు ఉంది? లేదు, ఆ తక్కువ బరువు ఉంటుందా? నేను పోయే సమయానికి, అమ్మా నువ్వు ఎప్పుడైనా రిక్షా దొక్కావే అన్నా. తొక్కకపోతే చెట్లు కాత నిజలేపా అంటుంది. నేను దొక్కానే, నాకు తెలుసు. ఒట్టి రిక్షా దొక్కితేనే కాళ్ళు పోతాయి. అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి మెరకది, ఆంతో లాక్కుంటూ వచ్చి తీసుకొచ్చి నిన్ను వదిలిపెడితే 15,000 రూపాయలు సరుకులైతే కొనగలిగేవని అడిగి 15 రూపాయలు ఇవ్వడానికి ఎందుకుమా? తప్పుమా? అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు నువ్వు? దేవుని ప్రేమ ఎలా చూపగలవు? 15 అడిగితే ఇంకొక 5 కలిపి 20 ఇచ్చి చల్లగా ఉండు నాయనాను, చల్లగా ఉండు నాయనాను, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి. అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండెక్కో అంటాడు. అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు. అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తాడు. ఏమండి నేను చెప్పే వేస్ట్ మాటలా? అవసరమైనయా? జీవితానికి అవసరమైనవి. వీటిని నువ్వు అనుసరించు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలవగలవు నువ్వు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు నువ్వు. అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డోని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం సైతం నీకు మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటుందంట. చిక్కటి అంధకారం కూడా వాళ్ళు రెడీ అయిపోయినట్టున్నారు. వెళ్దామా? పాప నేను లేవమన్నానని లేచి నిలబడ్డారు వాళ్ళు. నేను చూడాలని లేండి కూర్చోవద్దు లేండి అంతే అయిపోయింది. లేండి నిజంగా లేండి అందరూ లేండి, నిజంగానే లేండి. అమ్మయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడయ్యా, దేవునికి స్తోత్రం.
వీళ్ళు లేవట్లా. అవతల చూడు, ఆ మూల వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూడు. లేవమన్నాడు కాబట్టి లేచి నిలబడదాం, తప్పులేదు. కానీ నేను చెప్పిన సంగతులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి మాట మీకు దీవెనకరమైంది. 11వ వచనమే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతాడు. నీవు నీరు కట్టిన తోట వలెనే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడు. ఇప్పుడు ముందు ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ నీ సొంతం. నమ్మిన వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు 2 ముక్కలు ప్రార్థన చేస్తా. తప్పిమని మీరు ఇంటికి పోతురు. కానీ టైం 1:50 అయింది. అంటే ఇంకా 2 కాల. ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు ప్రభువా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి. ఈరోజు వారికి ఇచ్చినటువంటి 2 విధములైన ఉపవాసములు. 1 పొట్టమార్చుకొని మేము ఉండేది. 2వది బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి, సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే. దిక్కుమాలిన బేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే. నాయన, ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే. సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే. రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే. కష్టపడ్డవాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే. లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే. ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఇదిగో నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు జలము వలె ఉంటావు. అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది. నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను. నీవు రోగివా, నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని మాట్లాడావు. ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో, మా హృదయములో, నా హృదయములో స్థిరపరిచి నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయంపరుచుకొని అనేక ఆత్మలను రక్షించి దేవుని ప్రేమ వారికి కనపరిచి, నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోష పెట్టునట్లు, ధన్యులగునట్లు, వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలు తేజరిల్లడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1:55 అయిపోయింది కూటం. ఇక ఉంటే ఉండండి, పోతే పోండి. నేను చెప్పినవి మాత్రం మీరు సీరియస్గా తీసుకొని ఆచరించారంటే ధన్యులు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు, రోగులుగా ఉన్నోళ్ళు, నూనె తెచ్చుకున్నోళ్ళు అలా నిలబడండి. యేసు నామములో ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, ఇదిగో బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకో. నూతనంగా అనేక మంది వచ్చారు, వారిని రక్షణలోనికి నడిపించు. మారు మనసు, బాప్తిస్మము వారికి అనుగ్రహించు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు ఏ కరతలో, బాధలో, వేదంలో, దుఃఖంలో, కన్నీళ్లలో ఉన్నారో, ఎంతమంది దిక్కు లేని స్థితిలో అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆదరించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, క్షేమాన్నిచ్చి వారి రిపోర్ట్స్ మార్చే యేసు నామములో మంచి రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో శుభకరమైన వార్తలు మా బిడ్డలకి మాకు వినబడాలి. శుభవార్తలు మాకు వినబడాలి యేసు నామములో. నా
బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించు, సురక్షితంగా గృహాలకు చేర్చు, ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. కష్టపడి పరిచర్య చేస్తున్న ఆత్మీయ బిడ్డలు, పరిచారకులు అందరూ కూడా దీవించబడాలి. వారి సంతానం ఆశీర్వదించబడాలి. వారి సేవకులు సేవకురాళ్ళు కావాలి. అనేక ఆత్మను రక్షించడానికి అనేక ప్రాంతాలకు సంఘాలు వ్యాపించాలి. ఇంకా అనేక మంది దిక్కులేని బీదలను, విధవరాండ్రులను, వృద్ధులను, అనాథలను, భాగ్యులను ఆదుకునే శక్తి మాకు వచ్చినట్లు కృప దయచేయండి. ఏ విధమైన రోగమైన బిడ్డలు వదిలిపోవాలి. కార్యము చేయండి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బిడ్డలారా, ఆ నూనె ఉపయోగించినప్పుడు, ఆ నూనె రాసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇతరులకు రాసినప్పుడు కూడా నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు స్వస్థత వచ్చింది. ప్రార్థన తప్పకుండా చేయండి. రైట్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.